యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉంటున్నాము, ఇంత ఆనందంగా ఉంటున్నాము అంటే అది కేవలము దేవుడిచ్చిన కృప. దేవుడు మనను ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే మన కోసము తను అర్పణగా అయి ఉన్నాడు. మరి దేవాది దేవుడు తన కుమార్ని భూమి మీదకి మరి మన కోసం పంపించి ఉన్నాడు. మన కొరకు వచ్చి మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని చిందించి మన కోసం బలి అయి ఉన్నాడు. ఎంత ప్రేమిస్తే అంత త్యాగం చేయాలి. ఒక్కసారి మనం ఆలోచించుదాం. మన కుటుంబంలో ఒకవేళ మన పిల్లలకే ఏదైనా అయిందనుకోండి, ఒకవేళ ఆ పిల్లలకి 2 కిడ్నీలు పాడైన ఒక కిడ్నీ మీరు ఇవ్వండి అన్నప్పుడు ఇవ్వగలుగుతారా? కన్న తల్లిదండ్రులైనా ఈ యొక్క విధానంగా నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా విషయం జరిగిన సంఘటన. ఒక ఊరిలో తన యొక్క కుమారుడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. ఫెయిల్ అయినప్పుడు తన కోడలు మరి తన తల్లిదండ్రులని అత్తమామలు అడిగిందంట, నీ యొక్క కిడ్నీ ఏదైనా ఒక కిడ్నీ అంటే కిడ్నీ నా భర్తకి ఇస్తే నా భర్త బ్రతుకుతాడేమో అన్నప్పుడు ఒకసారి టెస్ట్ చేశారంట. చేసినప్పుడు తన తండ్రి కిడ్నీలు తన కుమారుడికి సెట్ అవుతాయి అని చెప్పినప్పుడు మరి తన తండ్రి అన్నాడంట, నేను ఇవ్వను అన్నాడంట. ఇవ్వను అని చెప్పాడంట. తల్లికి కూడా టెస్ట్ చేసినప్పుడు తల్లి కూడా సెట్ అయినాయంట, ఇవ్వను అన్నదంట. చూడండి, ఈ రోజులలో ఈ బంధాలు, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా నిజంగా వ్యర్థమే. కానీ నిజముగా మనను కనిన తండ్రి, ప్రేమించిన తండ్రి ఎవరు అంటే యేసయ్య. యేసయ్య మనల్ని సృష్టించి ఆయనలో నుండి మనం వచ్చిన వారము కాబట్టి, ఆయన మనను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసము ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము మనల్ని రక్షించడం కోసము, మనను పాపం నుండి విడిపించి ఆ నిత్య నివాసమైన రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్ళటం కోసము ఆయన ప్రాణ త్యాగం చేశారు. ఎక్కడున్నారు ఇంత త్యాగం చేశారు? నిజమైన దేవుణ్ణి మనము కనుగొనలేకపోతున్నాం. ఆయనని కనుగొనలేక ఆయనను మనము చూడలేని వారిగా, దేవుడితో ఉండలేని వారిగా ఉంటూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, సువాసనగా, ఆయన యొక్క సువాసనగా, పరిమళమైన సువాసన చేత మనను దేవుడు మరి ఒక పరలోకానికి తీసుకువెళ్ళాలని ఎంత ఆశపడుతున్నాడు. మనం అలా ఉంటున్నామా? లేదు. ఇప్పటికైనా మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే పాపమును విడిచిపెట్టి దేవునికి ఇష్టకరముగా, దేవుని యందు సువాసన కలిగిన వారిగా మనం నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. దేవుడు మనని అనేక విషయాలలో దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యెహోవా ప్రభా, మా కోసం మీరు త్యాగం చేస్తున్నారా? ప్రాణమును త్యాగము చేసిన దేవా, నీకు వందనాలు. నీ రక్తమును చిందించావు ప్రభా మా కోసం. తండ్రి, నీకు వందనాలు. ప్రతి దినము కూడా నా ప్రభా సిల్వ ధ్యానవే కాస్టి కమాందలి స్టెల్బిక్ ఆఫ్ ఫ్లవరిమా ప్రతి దినము జ్ఞాపకము చేసుకుంటున్నా ప్రభా. ప్రతి ఒక్కరి సువాసనగా మార్చబడుటకు నీ కృప సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నానయ్యా. నీ ఆత్మను కలిగి ఉన్నప్పుడే ప్రభా ప్రతి ఒక్క నీ మాటను గ్రహించగలుగుతూ ఉంటా ప్రభా. అట్టి ఆత్మవేకమైన శక్తి చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. When is go brick howry myself flowery commander, I can miss go brick howry myself brick of flowery commander. పరిశుద్ధాత్ముడ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.